నేను రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన ఏదైతే ఉంది. ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా సేవా స్ఫూర్తి ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు ఇచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో, ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ ఇట్లా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో గాని ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో మంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో, కొంతమంది రేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎంతో మంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనే ఆలోచనతోటే నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈ రోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు పైపు కప్పు మరి పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో నా నియోజకవర్గంలో ఎవరైతే ఇట్లా జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారి విగ్రహాలే కాకుండా ఈ గూడు నీడ లేనిటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు నేను వాళ్ళ కోసం, నేను వేళ మంత్రిగా ఉన్నా లేదా ఎమ్మెల్యే ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నా పని నేను మర్చిపోకుండా, ఎందుకంటే మానవత్వంతో పనిచేయాలనేది నా పని. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా చాలా మంది కులం కార్డు వాడాలని చూసినా నేను ఒకటే చెప్పాను, నాకు ఏ కులం లేదు, నాకు ఉన్నటువంటి కులం వల్ల మానవత్వం అని. దాన్నే రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆ మానవత్వంతో నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.